ఒకటే ఒక ఆప్షన్ కనబడుతుంది. నవ్ ఇక్కడ చూద్దాం. క్వశ్చన్ ఏమన్నాడు, పి అండ్ క్యూ యొక్క వాళ్ళు సంపాదించే మొత్తము 4:5 అన్నాడు. 4:5 అంటే ఇది 400 అవుతే ఇది 500, ఆర్ ఇది 8 అవుతే ఇది 10. నాకు పర్సంటేజ్ శాతములో హారములో 100 ఉంటుంది కాబట్టి 4/5ని 100 తోటి లబ్ధం చేశాను. పి సంపాదన 400 అవుతే క్యూ సంపాదన 500. పి సంపాదన 20% పెరిగింది. 20% పెరిగింది. నాకు క్వశ్చన్లో ఏమన్నాడు, దెన్ ద ఎర్నింగ్ ఆఫ్ పి ఇనీషియల్లీ వాస్, పి యొక్క ఒరిజినల్ సంపాదన ఎంతో కావాలి. ఒరిజినల్ సంపాదన ఎంతో కావాలి. పి ఏమో 20% పెరిగిందన్నాడు. ఓకే, క్యూ ఎంత తగ్గింది, 20% తగ్గింది. 20% అంటే 1/5. 1/5 ఆఫ్ 500 అంటే 100 తగ్గింది. 500లో 100 తగ్గిందంటే ఈ వాల్యూ 400. తగ్గిన తరువాత వచ్చిన వాల్యూ 400. క్వశ్చన్లు ఏమన్నాడు, తగ్గిన తరువాత నాకు వచ్చిన వాల్యూ 1500 అని అన్నాడు ఆఫ్టర్ రిడక్షన్. నేను ఇక్కడ 400 500 వేసుకుంటే 500లో 20% తగ్గింది. 500లో 100 తగ్గితే 400. 400 వాల్యూ నాకు 1500 అని క్వశ్చన్లు ఇచ్చాడు. ఎక్కడ 400 ఉంటే అక్కడ 1500 వేసుకోవాలి. క్వశ్చన్లో ఏమన్నాడు, పి యొక్క ఇనీషియల్ వాల్యూ 400, ఎక్కడ 400 ఉంటే అక్కడ 1500 వేసుకోవాలి. మళ్ళీ ఈ క్వశ్చన్ 5 నుంచి 10 సెకండ్లు చాలు. ఇది 400 తీసుకుంటున్నా, ఇది 500 తీసుకుంటున్నా. దాంట్లో 20% తగ్గింది అంటే 500లో 100 తగ్గింది. నాకు వచ్చిన వాల్యూ 400. క్వశ్చన్లో ఇది 400 కాదయ్యా 1500 అన్నాడు. ఈ వాల్యూ ఎంత అన్నాడు. ఎక్కడ 400 ఉంటే అక్కడ 1500 పెట్టుకుంటున్నా. ఇక్కడ 400 ఉంది కాబట్టి 1500. చాలా ఈజీ ప్రాబ్లం. ఎక్కడ కూడా